హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము 18వ తారీఖులో పుట్టారా. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఏ నెలలో అయినా సరే, ఏ సంవత్సరంలో అయినా సరే, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలు, ఏ దేశాలు, ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా మీరు పుట్టారా, 18వ తారీఖులో పుట్టారా. 18 అనే నంబర్ ఏంటిదంటే మొత్తం కూడితే 9 వస్తుంది. అంటే 1 అంటే సూర్యుడు, 8 అంటే శని, మరి మొత్తం కూడితే 9 అంటే కుజుడు. మరి వీళ్ళ యొక్క 3 యొక్క గుణాలు వీళ్ళకి కలిగి ఉంటారు. ఖచ్చితంగా వీళ్ళ టాప్ పొజిషన్ ఏంటంటే వీళ్ళకి సేవాభావం ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి తప్పకుండా సేవాభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు త్రివిధ దళాలలో ఉంటారు. త్రివిధ దళాలు అంటే నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్. సో ఎయిర్ ఫోర్స్లో ఉంటారు, నేవీలో ఉంటారు, ఆర్మీలో ఉంటారు, త్రివిధ దళాల్లో ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు, తర్వాత వైద్య వృత్తిలో ఉంటారు. వీళ్ళ భావమే సేవాభావము. తర్వాత ఇంకోటి ఏంటిదంటే బాగా భావోద్వేగం. వీళ్ళ మైనస్ ఏంటిదంటే కోపం ఎక్కువ. కోపం రాదా మరి? కోపం వస్తుంది కానీ తన కోపమే తన శత్రువు అని చెప్పినాం కదా. 18 అంటే యుద్ధం. ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఆ కోపానికి బ్రేకప్పులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు కోపం తగ్గించుకుంటే మీకు మించిన మానవతా మూర్తే లేరు. ఎందుకంటే 18 అనే నంబర్ యుద్ధ నంబర్ అయినా మీ యొక్క హృదయము చాలా పవిత్రము. మీ హృదయం చాలా పవిత్రము. కానీ కోపం వస్తే సల కాగుతుంది. మామూలుగా ఉండదు. మాట్లాడేదే ఉండదు. రప్ప 2 కొట్టిన తర్వాత చెప్తారు వీళ్ళు. ఇదే ఇక్కడనే ఉంది మైనస్. రప్ అని కొట్టిన తర్వాత చెప్పలేదు నాకు అర్థం కానీ కొట్టక ముందు చెప్పు ఏదైనా ఉంటే. ఎందుకంటే నేను మిలిటరీ ఇంట్లో పనిచేయవు. ఇగో ప్రపంచంలో నువ్వు ఎక్కడైనా సింహం కావచ్చు, ఇంట్లోకి వస్తే నువ్వు ఎక్కడైనా పులే కావచ్చు, ఇంట్లో పిల్లి లెక్క ఉండాలి అంతే. అది నీకైనా నాకైనా ఎవ్వడికైనా. ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళ భార్యలు ఉంటారు కదా, భార్యలు ఇప్పటి వరకు చరిత్రలో ఏ భర్త మాట కూడా వినలేరు. రాసిపెట్టుకో. ఏ భర్త మాట కూడా వినలేరు భార్యలు చరిత్రలో. ఒకవేళ విన్నారంటే మనం వాళ్ళ కాళ్ళు గడి నెత్తి మీద చదువుకుందాం. ఎందుకంటే వినకపోతేనే భార్య. అది సింబల్. అర్థమైందా? ఇక సమజ్ చేసుకో. ఇక నువ్వు కానీ 3 చోట్ల ఉంటారని చెప్పినాయి కదా. కెమెరా వాళ్ళ మాట వింటారు, ఏదన్నా బ్యూటీషియన్కి పోతే ఇట్లా అమ్మ ఇట్లా అంటే అట్లా వింటారు. కొన్ని సీరియల్ చేసినప్పుడు అది 3 మాటలు చెప్పాను కదా అట్లా. సో అంత తప్ప మళ్ళీ ఫోటోకి పోజ్ ఇచ్చినప్పుడు అప్పుడు ఓకేనా 3 చోట్ల వింటారు అని చెప్పినా కదా. టైలరింగ్ సైజు కొలిచేటప్పుడు వింటారు ఓకేనా. సో డాక్టర్ మాట కూడా వింటుంది. ఎందుకంటే పానం పోయేటప్పుడు వినకపోతే పానం పోతుంది కదా. ఓకేనా. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇక ఖచ్చితంగా 18 నంబర్లో పుట్టినారు మీరు, అదృష్టవంతులు, సేవాభావంలో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.